జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. 7, 8, 9 తారీఖుల్లో కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మరియు ఎల్లారెడ్డి స్టేషన్ల పరిధిలో కల్తీ కల్లు తాగి సుమారు 92 మంది అస్వస్థకు గురై కామారెడ్డి, బాన్స్వాడ, నిజామాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి బాధితులందరూ క్రమంగా కోలుకున్నారు. వారిలో 74 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది ప్రస్తుతం నిజామాబాద్ అండ్ కామారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా స్టేబుల్గా ఉంది. డాక్టర్లు స్టేబుల్గా ఉన్నటువంటి వాళ్ళని క్రమక్రమంగా డిశ్చార్జ్ చేసుకుంటూ పోతున్నారు. బహుశా రేపు ఎల్లుంట్లో వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కల్తీ కల్లుకు సంబంధించినటువంటి వాటి మీద సుమారు 24 మంది మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని మీద 27 మంది మీద 6 కేసులు నమోదు చేశాం. దాంట్లో 1120 లీటర్ల టాడీని కల్తీ కల్లుని వెంటనే ధ్వంసం చేసాం. అదేవిధంగా 50 గ్రాముల ఆల్ఫాజోలం సీజ్ చేసాం. 4 అరెస్ట్ చేసాం. ఒక బడా దోస్తు అశోక్ లేలాండ్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. పట్టుకొని పారిపోయినటువంటి ముద్దాయిల కోసం 3 టీంలు ఏర్పాటు చేసి సాధ్యమైన తొందరలో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని రిమైండ్కి పంపాం. తీసినటువంటి శాంపిల్స్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం హైదరాబాద్ పంపాం. రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. డిపార్ట్మెంటల్ చర్యలు, తక్షణ చర్యల్లో భాగంగా ఏదైతే కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి 18 టీఎఫ్టీ షాపుల్ని, అదేవిధంగా టీసీఎస్ గౌరవాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద మత్తు పదార్థాలకి ప్రజలు దూరంగా ఉండాలి. అదేవిధంగా యూత్ కూడా దీనికి బానిసలు కాకుండా ఉండాలి. ఒకసారి బానిస అయితే తన జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి మేము కూడా పబ్లిక్లో, అదేవిధంగా విద్యా సంస్థల్లో, కళాశాలలో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇక ముందు కూడా ఎవరు మత్తు పదార్థాల జోలికి పోకుండా దానికి దూరంగా ఉండి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేయాలని కోరుకుంటా ఉన్నాం. మాకు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారం గోప్యంగా పెడతాం. మత్తు పదార్థాలు తయారు చేసేవాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ, సరఫరా చేసేవాళ్ళు కానీ, కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం ఇస్తే దాన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం